ఒకానొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ 2 ధనస్సులు ఇచ్చారు. సంతోషం పుట్టింది. అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు. పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్ళి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్ళి రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు. విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు. న్యాసం అంటారు. అంటే అదో గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటారు. ఆ విష్ణు ధనస్సుని న్యాసంగా ఇంట్లో ఉంచుకున్నాడు. జనకులు ఎలా శివధనస్సుని న్యాసంగా ఉంచారో వీళ్ళు విష్ణు ధనస్సును ఉంచారు. ఈ 2 ధనస్సుల్ని 2 ధనస్సులు చెరొకరి దగ్గర ఉన్నాయి. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు ఉంది, జనకుల దగ్గర శివధనస్సు ఉంది. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. రుచీకుడు భృగువు కొడుకు కదూ. వస్తే కోడలు